చెడిపోతుంది. కెమెరా ఉంటుంది సార్, మంచి కెమెరా రాయి చెట్లతో అన్నీ పగిలిపోతాయి. ఎవరికి ఇస్తారు సార్? ఎవరికి ఇస్తారు? అమ్మాయి ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ దాని చిన్న పిల్లలు సార్ మేడం మన పరిస్థితి ఈ రాయి చెట్లతో చెత్త కదా ఇక్కడ ఇదంతా లీకేజ్ అవుతుంది. ఏం లేవంటారు అసలు ఆ సామాన్ మామైంది. అవి ఎక్కడనే సార్? అవి ఎక్కడనే అదిగో ఇంకా సూర్య ఎత్తున మటే చూస్తున్నాం. వెంటనే పర్లేదు కాలువలో మళ్ళీ పడుతుంది. మున్సిపాలిటీస్లో 62 కంటే ఎక్కువగా మనకి ఇక్కడ మున్సిపల్ షాప్స్ ఉన్నాయి. అయితే మున్సిపల్ షాప్ అలాట్మెంట్ చేసిన కాడ నుంచి కొంతమంది రెగ్యులర్గా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తున్నారు, కానీ కొందరు పే చేయట్లేదు. ఏరియాస్ డ్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి షాప్స్కి అన్నిటికీ 34 వరకు కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది, రెడ్ నోటీసెస్. అందులో చాలామంది ముందుకు వచ్చి కట్టినారు. ఎక్కువగా డ్యూస్ ఉండి మోర్ దాన్ 5 lakhs ఉండి 4 lakhs 3,50,000 అబోవ్ ఉన్న వాటిల్లో ఒక 3 షాప్స్కి అయితే ఈరోజు సీజ్ చేయడం జరిగింది. మిగతా వాటికి కూడా సమాచారం ఇచ్చి అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏవైతే పీరియడ్ ఎండ్ అయిపోయినవి ఉంటాయో వాటిని మనకి ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రతిసారి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం. ఆక్షన్ అనేది మధ్యకాలంలో నిర్వహించలేదు. కొన్ని ఇయర్స్కైనా సరే మనకు ఆక్షన్ నిర్వహించాల్సింది అనేది ఉంటుంది కండిషన్. సో అవన్నిటి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే గౌరవ చైర్పర్సన్ గారి సలహాలు సూచనలు కూడా తీసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ ఎట్లుంటుందంటే మున్సిపాలిటీకి రెవెన్యూ లాస్ అనేది కాకుండా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మార్చ్ 31 ఆఖరిగా వస్తుంది కాబట్టి షాప్ రెంట్స్కి ఇప్పుడు మీ ప్రాసెస్ అనేది నోటీసెస్ పీరియడ్ అనేది ఉంటుంది. సో వాటికి 3 నోటీసెస్ ఇచ్చిన తర్వాత ఫైనల్ స్టెప్ కింద ఇది మనం తీసుకుంటున్నటువంటి ఆప్షన్. ఇందులో కూడా మనం ఇదివరకు ఫస్ట్ 2 నోటీసులు ఇచ్చినప్పుడు కూడా మనకు కొంత రెస్పాన్స్ వచ్చింది, కొంత పేమెంట్ అనేది అయితే జరిగింది. సో ఎట్ ఏ టైం మనం 1 monthలో 1 weekలో తీసుకునేటటువంటి యాక్షన్ కాదు కాబట్టి 31 ఆర్థిక సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంటెన్సివ్ డ్రైవ్ అనేది చేపడుతుంది. వాటి మీద కూడా రేపటి నుంచి యాక్షన్ అనేది ఉంటుంది, మీరు చూస్తారు. వాటి మీద కూడా మనం ఏ దాంట్లో అయితే అది ఉందో అది కూడా మనం చూద్దాం. అండ్ అక్కడ అంగడి బజార్ దగ్గర కూడా ఏవైతే మోర్ దాన్ 5 lakhs మోర్ దాన్ 4.5 lakhs అబోవ్ ఉన్నాయో వాటి మీద కూడా వీళ్ళకి ఈరోజు సమాచారం ఇవ్వమని చెప్పినాం. డెఫినెట్గా అది కూడా యాక్షన్. కాంప్లెక్స్లో ఇంట్లో వసూలు చేసే భాగంగా ఈ సెర్చ్ చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్న పన్నులను రికవరీ చేసుకోవడానికి రెడ్ నోటీసులు అందించడం జరిగింది. వారికి ఇంటిమేషన్ ఇచ్చి కమిషనర్ గారు చర్యలు చేపట్టడానికి ముందుకొచ్చినందుకు మేము మా మున్సిపల్ తరఫున కూడా వాళ్ళకి రెడ్ నోటీస్ ఇచ్చి
పన్ను వసూలు చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు.